హైదరాబాదులో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ హైడ్రా అధికారులు దూకుడుగా వెళుతున్నారు. ఏకంగా సినీ హీరో నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ హాల్ను సైతం ఈరోజు కూల్చివేయడం జరిగింది. అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మాజీ మంత్రి మల్లారెడ్డి అని తెలుస్తుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమంగా కట్టిన కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్పిటళ్లపై ఇప్పటికే హైడ్రా అధికారులకు ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తుంది. హైడ్రా అధికారులు కూడా వాటి గురించి పరిశీలనలు సైతం చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇలాంటి ఇబ్బందులు తనకు వస్తాయి అని ముందుగానే గ్రహించిన మల్లారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేది లేదని తేల్చి చెప్పింది. మల్లారెడ్డిపై ఎన్నో అవినీతి అలాగే అక్రమాన ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటే పార్టీకి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకున్నారు. ఇందులో భాగంగా మల్లారెడ్డి ఢిల్లీ స్థాయి నేతలను అలాగే ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలను డిప్యూటీ సీఎం అంటే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారిని కలిసినా కానీ మల్లారెడ్డికి ఇలాంటి ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు గేట్లు తెరుచుకోలేదు. ఇక బీజేపీలో ఆయన చేరాలని మల్లారెడ్డి అనుకున్నప్పటికీ అక్కడ కూడా గేట్లు క్లోజ్ కావడంతో ఇక మల్లారెడ్డి చేసేదేం లేక బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు. మల్లారెడ్డి ఊహించినట్లే హైదరాబాద్లో దూకుడుగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. ఇక మల్లారెడ్డి గొంతు వచ్చినట్లే తెలుస్తుంది. త్వరలోనే మల్లారెడ్డి అక్రమంగా నిర్మించినవన్నీ హైడ్రా అధికారులు మాత్రం కూల్చేయబోవడం ఖాయమన్నట్లు తెలుస్తుంది. హైడ్రా పేరు వింటే చాలు మల్లారెడ్డికి చెమటలు పడుతున్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మొత్తానికి హైడ్రా అధికారులు రేసుగుర్రం సినిమాలో బ్రహ్మానందం గారు ఏ విధంగా అయితే దూకుడుగా వెళ్ళి విలన్లకు చెమటలు పట్టిస్తారో ఆ విధంగా హైడ్రా అధికారులు హైదరాబాద్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ దూకుడుగా వెళ్తున్నారు.